హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఓ మరియా వ్లాగ్స్. ఈరోజు నేను కార్దంగ్లోకి ట్రావెల్ గురించి చెప్తాను. ఇది మా హోటల్ వ్యూ. మార్నింగ్ ఎంత బ్రైట్గా ఉందో స్కై. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ మార్నింగ్. సో మేము ఇక్కడ రూఫ్ టాప్ మీద బ్రేక్ఫాస్ట్ చేసాము, కాఫీ తాగాము. యాక్చువల్గా ఇక్కడికి వస్తే అలవాటు లేని వాళ్ళు కూడా కాఫీ తాగాల్సిందే, ఎందుకంటే ఇక్కడ అంత చల్లగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మేము కాఫీ తాగాము. ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే మన చిన్నప్పుడు మైక్రోసాఫ్ట్ విండోస్లోన బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి కదా, సేమ్ అట్లనే అనిపించింది నాకు. సో కాసేపు ఈ వెదర్ని ఎంజాయ్ చేసి కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్ చేసి దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ టు కార్దంగ్లా. మేమైతే ఒక కార్లో స్టార్ట్ అయ్యాము కార్దంగ్లాకి. సో ఇప్పుడు మేము ఆక్సిజన్ సిలిండర్ తీసుకోవడానికి వచ్చాము, ఎందుకంటే నూబ్రా వ్యాలీ వెళ్తున్నాం కాబట్టి. నూబ్రా వ్యాలీ వెళ్తున్నప్పుడు డ్రైవర్ ఏమో మమ్మల్ని ఆక్సిజన్ సిలిండర్ తీసుకోమని చెప్పారు, ఎందుకంటే చాలామందికి అక్కడికి వెళ్ళాక బ్రీతింగ్ ఇష్యూస్ రావచ్చు, ఎందుకంటే అది హై ఎలివేషన్ ఉంటుంది కదా ఫ్రమ్ ద సీ లెవెల్. అందుకు చాలామందికి ఆక్సిజన్ లెవెల్స్ సరిపోక చాలా ప్రాబ్లం అవ్వచ్చు అని చెప్పారు. సో ఇక్కడ ఇతను మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అది ఎలా వాడాలి, మాస్క్ ఎట్లా పెట్టుకోవాలి, అది ఎలా కనెక్ట్ చేయాలి సిలిండర్కి, ఏ ప్రెషర్ దగ్గర పెట్టుకోవాలి అనేసి. సో మేము ఇది తీసుకొని మళ్ళీ వీ హ్యావ్ స్టార్టెడ్ బ్యాక్ టు కార్దంగ్లా. మనం ఎటువైపు చూసినా మొత్తం అన్ని కొండలు మంచుతోనే కవర్ అయి ఉన్నాయి. మొత్తం 360 డిగ్రీస్ ఎటు చూసినా మొత్తం అన్ని కొండలే. మొత్తం మన కనుచూపు మేర వరకు, ఆ లాస్ట్ వరకు కూడా ఏదో ఒక మౌంటైన్ స్నోతోనే నిండి ఉంటుంది అసలు. కాకపోతే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నేను ఒక్క మొక్కను కూడా చూడలేదు. మొత్తం ఐదర్ ఇసుక, మట్టి కొండలు. కొన్ని మట్టి కొండలకి ఫుల్ మంచు ఉంది, కొన్ని మట్టి కొండలకి ఆ వాటర్ మొత్తం కిందన రివర్స్లో ఫ్లో అయిపోతుంది. సో ఈ 360 డిగ్రీస్ మొత్తం ఎటు చూసినా కొండలే ఉన్నాయి. సో మనం రైట్ సైడ్ వెళ్తున్నప్పుడు అక్కడ మొత్తం మంచుతో కొన్ని స్ట్రక్చర్స్ ఫామ్ అయినట్టు కనిపిస్తాయి మనకి. మొత్తం ఐసే మొత్తం ఒక చిన్న వాల్ లాగా, ఒక చిన్న స్ట్రక్చర్స్, చిన్న చిన్న బొమ్మలు పెట్టినట్టు అంతా కనిపిస్తుంది. ఇంకా అటువైపు వెళ్తే మొత్తం ఇంకా కిందన లోయనే ఉంటుంది. సో మేము ఇక్కడ దిగాము. ఇక్కడ దిగి కాసేపు స్నోలోన ఆడుకుందాం, స్నోలో పిక్స్ తీసుకుందాం అని దిగాము. సో దిస్ ఇస్ మై ఫస్ట్ టైం అనమాట నేను స్నోని టచ్ చేయడం, స్నోని చూడడం కూడా నా ఫస్ట్ టైం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఒక డ్రీమ్ కమ్ ట్రూలా అనిపించింది. అసలు ఆ స్నోని పట్టుకుంటే అసలు స్నో ఎట్లా ఉంటుందో అనేసి ఎప్పుడు అనుకునేదాన్ని. సో ఇది చూడడం వల్ల నాకైతే చాలా బాగా అనిపించింది. సో కొంచెం పైకి వెళ్ళి ఇట్లా మొత్తం ప్రపంచం మొత్తంలో మేమిద్దరమే ఉన్నట్టు అనిపించింది నాకు. అసలు ఒక్క మనిషి కూడా ఎవ్వరూ లేరు కను మేరకు. స్నోలో ఆడుకోవడం చాలా బాగుంది, కానీ ఇక్కడ టెంపరేచర్స్ అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి. లైక్ -5 వరకు ఉన్నది ఇక్కడ. కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి. కొంత దగ్గర అయితే స్నో కాలు లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మాకు తీస్తున్న ఫోటోగ్రాఫర్ మా డ్రైవర్ అనమాట. మా డ్రైవర్ మేము రిక్వెస్ట్ చేసాం, ప్లీజ్ మాకు ఫొటోస్ తీయండి అనేసి. సో అతను మాకు తీశారు. మళ్ళీ మేము లోపలికి వచ్చేసాం వెంటనే.
సో, కాసేపు స్నోలో ఆడుకున్న తర్వాత నాకు చాలా హెడేక్‌గా కొంచెం తల తిరుగుతున్నట్టు అనిపిచ్చింది. సో, కొంచెం అన్‌ఈజీగా అనిపిచ్చింది. సో, ఆల్రెడీ డ్రైవర్‌కి అట్లా చెప్తే ఆక్సిజన్ సిలిండర్ ఉంది కదండీ! అది పెట్టుకోండి అని చెప్పారు. సో, అది అన్‌ప్యాక్ చేస్తున్నాననమాట. ఆ మాస్క్ ఓపెన్ చేసి ఆ మాస్క్‌ని ఆ సిలిండర్‌ని కనెక్ట్ చేసే పైప్ ఒకటుంటుంది. అది కనెక్ట్ చేయాలి. ఓపెన్ చేయడానికి కొంచెం కష్టపడ్డాను. సో, అది ఓపెన్ చేసిన తర్వాత అది కనెక్ట్ చేసి, ఆ కనెక్ట్ చేసిన తర్వాత అక్కడ లెవెల్స్ ఉంటాయనమాట. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఎంత ఆక్సిజన్ పంప్ చేయాలి అనేసి. నేను లెవెల్ 2 సెలెక్ట్ చేశాను. లెవెల్ 2 పెట్టుకుంటే కొంచెం ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది. లెవెల్ 2, లెవెల్ 3 కూడా పెట్టుకోవచ్చు. సో, అది పెట్టుకున్న తర్వాత ఇంకా మాస్క్ పెట్టుకొని కాసేపు రిలాక్స్ అయ్యాను. వి ఫైనలీ రీచ్డ్ కార్దుంగ్లా. ఇది 38 కిలోమీటర్స్ ఉంటుంది. మనం స్టార్ట్ అయిన లే సిటీ నుంచి. ఇది 1800 ఫీట్ సీ లెవెల్ నుంచి పైకి ఆల్టిట్యూడ్‌లో ఉంటుంది. సో, ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ రోడ్స్ ఇన్ ద వరల్డ్. దీనిలో చాలామంది బైక్ రైడర్స్‌ని మేము చూసాము. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచరస్ రైడ్స్ బైక్ మీద వచ్చే వాళ్ళకైతే. సో, దీనిలోన మనకి రావడానికి ఒక పర్మిట్ తీసుకోవాలి. అదంతా నేను డీటెయిల్డ్‌గా మన నెక్స్ట్ వీడియోలో చెప్తాను. షూస్ బాగున్నాయి మేస్టర్. పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. మేము మళ్ళీ పిక్స్ తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ ఎంత ఎయిర్ వస్తుందంటే ఆ సౌండ్ వినండి మీరొకసారి. ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఎక్సైటింగ్ ట్రావెల్స్. ఇక్కడ హై ఆల్టిట్యూడ్ ఉంటది కాబట్టి ఎక్కువసేపు మనం బయట ఉండకూడదు. బట్ ఉన్నంతసేపు మంచిగా ఫోటోస్ అన్నీ తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే ఇక్కడ మంచి స్పెక్టాక్యులర్ వ్యూస్ చూసాను నేను లే సిటీకి ఉన్న సరౌండింగ్ ఉన్న మౌంటైన్ రేంజెస్‌కి. మేమైతే ఇలా ఎంజాయ్ చేసాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్ అండ్ బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. ఇలానే నా వీడియోస్, వ్లాగ్స్ చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.